హాయ్ అండి, నేను వల్లిని. టిఫిన్స్లోకి అద్భుతమైన తమిళనాడు స్టైల్ చట్నీ విత్ మినిట్స్లోనే తయారు చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. చూడటానికి మాత్రమే కాదండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ తమిళనాడు స్టైల్ టిఫిన్ చట్నీని ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి ముక్కడు పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ మినపప్పు, జీలకర్ర 1 స్పూన్, వలిచిన వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసి దోరగా వేయించండి. 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఒక ఇంచు సన్నటి అల్లం ముక్కలు కూడా వేసుకుని అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. మీరు మినపప్పుతో పాటు పచ్చిశనగపప్పు లేదా పల్లీలైనా ఇలా వేయించుకుని వేసుకోవచ్చండి. అరకప్పు ఉల్లిపాయ తరుగు వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేయండి. ఎప్పుడూ చేసుకునే కొబ్బరి పల్లీ చట్నీయే కాకుండా ఓసారి కొత్తగా తమిళనాడు స్టైల్లో ఈ చట్నీని ఈ స్టైల్లో ఓసారి చేయండి. మరి ఎప్పుడు ఇలానే చేస్తారు. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని బాగా పండిన 2 మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసేసి టమాటాలను కూడా మెత్తగా అయినంత వరకు వేయించండి. టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి నేను 2 స్పూన్లు పుట్నాల పప్పు వేస్తున్నానండి. ఎండుమిర్చి పోపుని కూడా వేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టండి. మూకుల్లో 2 చెంచాల ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించి కొద్దిగా మినపప్పు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపుని దోరగా వేయించండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, బోండా, పొంగనాలు, వడ ఇలా ఏది చేసినా ఈ చట్నీ కాంబినేషన్లో ఎప్పుడు తినేదానికంటే కాస్త ఎక్కువగానే తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. పోపుని దోరగా వేయించుకుని ఇక్కడ మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని, ఎండు కారాన్ని యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి ఎక్కువైతే కారాన్ని తగ్గించండి, కారం ఎక్కువైతే ఎండుమిర్చిని తగ్గించండి. ఈ చట్నీని బౌల్లోకి వేసేసుకుని వేయించుకున్న పప్పుని చట్నీలోకి వేసేసుకోవాలి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది ఈ తమిళనాడు స్టైల్ టిఫిన్ చట్నీ. కొత్తగా ఓసారి ట్రై చేయండి, మీరు అంటారు సూపర్ అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉద్దరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.